కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత. మేడం చెప్పండి, అసలు ఒక యంగ్ జనరేషన్లో ఉన్న అమ్మాయి ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసి ఏం చేస్తున్నారు? ఆమె పార్టీలో సభ్యత్వం లేదు, కాంగ్రెస్ పార్టీలో ఒక పదవి కూడా లేదు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులని భవిష్యత్తు అంధకారంలో వేసింది. తల్లిదండ్రుల ఇజ్జత్ దియనీకి ఇవాళ రేవంత్ అనే స్థాయి ఆమెదా చెప్పండి. ఆమె పార్టీలో ఒక పదవి లేనప్పుడు ఆమె విమర్శిస్తే ఎవరు మేము అసలు సమాధానం చెప్పొద్దు, కానీ ఆమె ఎక్కువ అదైపోతుంది. కాబట్టి ఒకటే సిస్టర్ చెప్తున్నా, డీలిమిటేషన్ వచ్చినప్పుడు మీకు అవకాశాలు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు పోటీ చేయండి. మీరు ఇప్పుడు మీ పేరు పెట్టి అనలేదు రేవంత్ అన్న, అసలు రేవంత్ అన్న అనే స్థాయి మీద అమ్మ చెప్పండి. ఇవాళ మీకేముందా, మీ కంట్రిబ్యూషన్ ఏముంది కాంగ్రెస్ పార్టీలో? కొండా సురేఖ గారు, కొండా మురళి గారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళు పనిచేశారు, మంత్రిగా పనిచేస్తున్నారు. డెఫినెట్గా మేము వాళ్ళని స్వాగతిస్తాము. వాళ్ళ మీద ఎవరైనా విమర్శలు చేసినా కాంగ్రెస్ కార్యకర్తగా నేను కూడా విమర్శిస్తాను. ప్రతిపక్షాలలో విమర్శించినప్పుడు సమాధానం చెప్తాను. కానీ వాళ్ళ తల్లిదండ్రులను విలువలు తీసి వాళ్ళ రాజకీయాలు డ్యామేజ్ చేసే విధంగా మీరు చేయొద్దు. ఎందుకంటే సుష్మిత గారు ఒకటే రాజకీయాలల్లో అనుకోగా ఉండాలి తప్ప ఇట్లా మనమే అని గల్లలు ఎగిరేసే మాటలు మనం మాట్లాడొద్దు. ఎంత ఎత్తుకెదిగితే అంత ఎదుగున్నారు. నువ్వేం మాట్లాడినావమ్మా? మా నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తాను ఇవ్వలేదు, నాకు టికెట్ ఇవ్వలేదు. మరి మీ ఇంట్లో మంత్రి పదవి అమ్మకి ఇచ్చిండ్రు కదా, 3 పదవులు మీకే ఇస్తే మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటమ్మా? ఒక్కసారి మీరు ఆలోచించండి. రేవంత్ అన్నతో అంత సన్నిహిత్యం ఉన్నప్పుడు అన్న దగ్గర కూర్చొని మీరు మాట్లాడండి, మాకు అవకాశం కల్పించమని. ఇట్లా బహిరంగ చర్చల ద్వారా మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప ఒక మహిళగా ఇండిపెండెంట్ నిలబడుతుంటే స్వాగతిస్తాం, ఎవరు కాదని. కానీ ఎమ్మెల్యే నేనే అంటే ఎవరు నీకు నువ్వే ఊహించుకోవడం కాదు కదా. నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు రేవూరు ప్రకాష్ రెడ్డికి మీరు ఎట్లా మాట ఇస్తారా? నువ్వు చేయాలనుకుంటున్నావు రేవంత్ నాకు తెలుసా? ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో ఆమెకి ఏమైనా మాట ఇచ్చిండ్రా? ఆయన చెప్పిండు, నీకు అనుకుంటే సరిపోదు కదా. కాంగ్రెస్ పార్టీలో మాట ఇచ్చిరా, ఆమెకు సభ్యత్వం ఉంది. గతంలో గాంధీ భవన్ వస్తుంది, మాట్లాడుతుంది, ఏదైనా పార్టీ వాళ్ళు మాట్లాడుతుందంటే ఒక పార్టీ లైన్లో ఉంది అనుకోవచ్చు. నీకు నువ్వే రాత్రికి రాత్రి నువ్వే అనుకొని నేను పోటీ చేస్తా అంటే నీ మనసులో మాట రేవంత్ అన్నకి ఎట్లా తెలుసు? అక్కడ రేవూరు ప్రకాష్ గారు ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన అన్నారు. నీ మనసులో ఏముంది ఆయనకేం తెలుసు? ఆయన ఒక రాష్ట్ర సీఎం కాబట్టి అనే రైట్ ఆయనకుంది. కానీ రాష్ట్ర సీఎంని పట్టుకొని అనే రైట్ నీకు ఎక్కడుంది? నీ మనసులో ఉంది ఆయనకేం తెలుస్తుందమ్మా? మాట్లాడేటప్పుడు కొంచెం పెద్ద చిన్న చూసుకోవాలి. డబ్బులు పలుకుబడి అవన్నీ ఉండగానే కాదు. రాజకీయాలలో చాలా తెలివైన ఉన్నారు ప్రజలు. ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడగొట్టాలని అందరికి తెలుసు. మీరు నిలబడండి, స్వాగతిస్తాం. కానీ నేను ఎమ్మెల్యే నన్ను ఎట్లా చెప్పుకుంటావు? అంటే పచ్చ కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరగాలని అనుకుంటున్నాము. మేమందరం కూడా అడుగుతున్నాము, అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారమే పోతుంది తప్ప చిన్న వయసు అమ్మాయిది చాలా భవిష్యత్తు ఉంది. తల్లిదండ్రుల పేరు ఖరాబ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా మాట్లాడితే చూసే వాళ్ళకి బాగుండదని చెప్పేసి నేను ఇప్పుడు కొండా సురేఖ గారు కూడా ఒక లెటర్ కూడా రాశారు. దాంట్లో కూడా ఎక్కడ కూడా సుష్మిత పేరు కూడా మెన్షన్ చేయకుండా ఉంది. అది నేను చూడలేదు. ఇంకా నేను ఇప్పుడే పొద్దున్నుంచి అయితే అది చూశాను. ఇంకా నేను దాంట్లో చూడలేదు. నేను చూసిన తర్వాత స్పందిస్తాను. అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం అట్లాంటివి ఏమైనా ఉంటాయి? డెఫినెట్. అంటే ఆమె సభ్యత్వమే లేనప్పుడు ఆమె మీద ఆమె మా కామెంట్స్ ఏముంటాయి చెప్పండి? అంటే వాళ్ళమ్మ ఒక మంత్రి, మాజీ ఎమ్మెల్సీ వాళ్ళ మొత్తం అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం చూసుకుంటుంది. ఆమెకు సభ్యత్వం ఉందా లేదా, ఆమె ఏ రకంగా అన్నది ఏందన్నది దానికి ఒక క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుంది. అన్నీ నేను అంత పెద్ద లీడర్ని కాదు. కాకపోతే ఒక ఆడకూతురు అట్లా మాట్లాడొద్దని నేను చెప్తున్నాను. ఒక ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడితే మన పెద్ద లీడర్ల మీద అదొక్కటి గుర్తుపెట్టుకో. రాజకీయాలు ఎదగాలని ఒదిగి ఉండాలి. అయితే రాజకీయాలలో ఎదగాలంటే కొంచెం ఒదిగి ఉండాలి. అట్లాగే చిన్న పెద్ద తేడా లేకుండా ఇట్లా సీఎం పైన కూడా విమర్శలు చేయడం తగదంటున్నారు. ఒక రాజకీయాలలో ఎమ్మెల్యేగా తాను పోటీ చేయాలనుకుంటే స్వయంగా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడుకోవాలని, కానీ ఇట్లా పార్టీ పరం కూడా బజార్కి ఇచ్చడం తగదని చెప్తున్నారు. ఏదైనా కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిగా ఉంటేనే రాజకీయాలలో ఎదుగుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.